హాయ్ అండి, ఇక్కడైతే ఫుల్ వర్షం అండి. ఇంకేం చేయాలో తెలియక బాగా ఆకలేస్తుంది. పప్పు వండాను, పప్పు తినాలనిపించలేదు. అసలు మనం నాన్ వెజ్ లేనిదే వెళ్ళదు కదా. నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే కోడె రెక్కలు, కోడె గుండె, కోడె కాచము కనిపించింది. త్వరగా క్లీన్ చేసేసుకుని అందులో కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, అంటే రెండిట్లో వేయాలి కదా, కొంచెం లేట్ అవుతుందండి, ఏమనుకోవద్దు. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని అలా ఇలా కలుపుకొని తింటే ఉంటుంది. తింటే అప్పుడే కదండు, మనం పచ్చి తినము కదా. కొంచెము బాండి పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మొత్తం కలిపినాక నా కూతుర్ని లెమన్ పిండమన్నాను, నా చేతిలో పిండిపోయింది. వద్దమ్మా, నా చేయి కట్ అయ్యింది, డైరెక్ట్ పీసెస్లో వెయ్యి అన్నాను, వేసింది. తర్వాత మా ఆయన గారు మేడ్ ఇన్ జపాన్ నుంచి ప్యాన్స్ తీసుకొచ్చారండి. ఎందుకంటే నేను ఎక్కువ ఆయిల్ వేస్తానని డీప్ ఫ్రైకి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసినా కింద అంటుకోదండి. ఇంపార్టెంట్ ప్యాన్ ఇది. చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయింది, ఫైనల్లీ అయిపోయిందండి. వేడివేడిగా తింటే ఉంటుంది, భలే ఉంటుందిలే. ఇక్కడ బయట అయితే ఫుల్ వర్షంగా ఉంది. వేడివేడి అన్నంలో కోడే రెక్కలు, కోడే గుండె, కోడే కాజము తింటే అబ్బా సూపర్గా ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా కూతురు కూడా తిందామని చూస్తే నా కొడుకు ఏదో చేశాడు, కొట్టింది.